హాయ్ అండి. పిల్లలకి హాలిడేస్ వచ్చి చాలా రోజులైనా కానీ ఇప్పటి వరకు ఎక్కడికి తీసుకెళ్ళలేదన్నమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా దగ్గర చుట్టాలందరూ కూడా ఇక్కడ మేము లోకల్లోనే ఉంటామన్నమాట. అది కూడా చాలా దగ్గరలో ఉంటాము. అందుకనేసి ఇంకా ఎక్కడికైతే పంపించలేదు, తీసుకెళ్ళలేదు కూడా అండి. ఇంకా అందుకని ఈరోజైతే బయటకు వచ్చామన్నమాట. ఇంకా బయటకంటే ఎక్కడికో కాదండి, ఇక్కడ వచ్చేసి ట్యాంక్ బండ్ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇది ఖమ్మంలో ఉన్న వాళ్ళకి, లోకల్ వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంకా చాలా బాగుందండి వ్యూ వచ్చేసి, చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే, చాలా బాగా అనిపించింది. అందుకనే ఇంకా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు కదా, అందుకనేసి ఈరోజు ఇలా బయటకైతే వచ్చామన్నమాట. చూడండి వ్యూ ఎంత బాగుందో, నాకు బాగా నచ్చేసింది అసలు ఈ లైటింగ్కి ఇదంతా కూడా. ఎప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకైతే సడన్గా ఇలా బయటకు వస్తే బాగా అనిపిస్తుంది. ఇంకా ఇలాగైతే మేము ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇక్కడ చూసారు కదా, పిల్లలైతే సైకిల్ రైడింగ్ అంట, చాలా బాగుంది. కాకపోతే నైట్ కదా, కొంచెం పెద్దవాళ్ళు అయితేనే అలాగే వెళ్ళగలుగుతారు. చిన్నపిల్లలకి అయితే ఆడుకోవడానికి ఏమీ లేవండి. నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ బ్రిడ్జి పైన నడిచి అక్కడ వరకు వెళ్ళేసి ఫొటోస్ అలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మేము ఇంకా ఫుడ్ దగ్గరికే వెళ్ళిపోయామండి. పిల్లలకి ఇంకా ఫుడ్ పెట్టిచ్చేద్దామనేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, క్రౌడ్ కూడా బాగానే ఉండింది. మేము వెళ్ళింది వచ్చేసి మంగళవారం రోజు వెళ్ళామన్నమాట. క్రౌడ్ కూడా బాగానే ఉంది. ఇంకా సండే అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారంట. ఇంకా ఇలా అయితే మేము ఇక్కడ టికెట్ అయితే తీసుకుంటున్నాము. ఈచ్ పర్సన్ 10 రూపీస్ అట. చిన్నపిల్లలు కూడా 10 రూపీస్ తీసుకున్నారు. జస్ట్ వాక్ చేసుకొని రావడమే కదండి, ఏమైనా ఫొటోస్ ఉంటే దిగేసి రావడమే. ఇంకా చూస్తారు కదా వాటరు, లైటింగ్, అక్కడ మ్యూజిక్ కూడా ప్లే చేశారు. బాగుందండి, నాకు బాగా నచ్చింది అనమాట మ్యూజిక్ వచ్చేసి. విన్నారు కదా, మ్యూజిక్ అలా వస్తుంటే నిజంగా బాగుంది అనిపించిందండి. ఇంకా ఇలాగైతే ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇంకా ఫుడ్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఫుడ్ అయితే ఆర్డర్ అయితే పెట్టేసామండి. ఇంకా ఇక్కడ ఏం దొరుకుతాయి, ఇంకా నూడిల్స్, మంచూరియా, వెజ్ ఫ్రైడ్ రైస్, అలాగే వెజ్ రోల్స్ అంట, అవి కూడా తీసుకున్నాం. అలాగే చికెన్ పాప్కార్న్ ఉంటుంది కదా, అది కూడా తీసుకున్నాం అనమాట. చాలా బాగుందండి. ఫుడ్ అయితే వేడివేడిగా సర్వ్ చేశారు, బాగుందనమాట. మనకైతే ఇంకా పిల్లలకి అందరికీ పెట్టేసి ఇచ్చేసామన్నమాట. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. స్పైస్ అయితే చాలా తక్కువగా చెప్పాము పిల్లల కోసం కాబట్టి. ఇంకా ఇలాగైతే ఫుడ్ అంతా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇవి వచ్చేసి వెజ్ రోల్స్ అనమాట, బాగున్నాయి అనమాట. నాకు అవి బాగా నచ్చాయి. ఇంకా ఈరోజు వెళ్ళిందైతే మంగళవారం రోజు కదండి, ఇంకా అంత క్రౌడ్ కూడా ఎక్కువ లేరనమాట. ఇంకా సింపుల్గా మంచిగా ఫుడ్ తినేసి ఇంకా ఇలాగ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట పిల్లలు. ఇంకా తినడం అంతా అయితే అయిపోయిందండి. ఇంకా కాసేపటి తర్వాత మేమే తినిపించేస్తాం అనమాట. వాళ్ళు ఎంతకి తినట్లేదు, ఇంకా అలానే ఉంచేస్తున్నారు. ఇంకా అందుకనేసి ఫుడ్ అంతా తినిపించేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఇంకా టోటల్ మేము వెళ్ళింది అయితే 7కి అలాగ వెళ్ళాము. 8:30 కల్లా అయితే ఇంటికి కూడా బయలుదేరుతున్నాము. ఇంకా వెళ్ళే ముందైతే ఇక్కడైతే ఇలాగ పార్క్ లాగా అయితే కనిపించింది. పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ఊయ్యాల అవన్నీ ఉన్నాయి. అందుకనేసి వెళ్తున్నాం అనమాట. వాళ్ళని తీసుకొచ్చింది ఆడిపించడానికి కదా, వాళ్ళు ఎంజాయ్ చేయాలనేసి ఇంకా ఈ కాసేపు ఉండేసి వెళ్దామనేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇంకా వచ్చేసి నెక్స్ట్ వాళ్ళైతే ఇంకా అటు ఆడుకోవడానికి అయితే వెళ్ళారు. ఇక్కడ కూడా చాలామంది క్రౌడ్ ఉన్నారండి. ఎక్కువ అయితే ఇక్కడే ఉన్నారనమాట. ఇక్కడ మంచిగా ఫ్రీగానే ఉండిద్ది, మళ్ళీ అన్నీ ఉన్నాయి కదా పిల్లలు ఆడుకోవడానికి. అందుకనేసి చాలా ఎంజాయ్ చేశారనమాట పిల్లలైతే. ఇలాగా బాగుందండి. ఈవినింగ్ టైం కదా, చాలా వెదర్ అయితే చాలా బాగుంది ఈరోజు. ఇంకా అలాగ కూల్గా అయితే ఆడుకుంటూ ఉన్నారు పిల్లలైతే. చాలా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా హాలిడేస్ కూడా అయిపోయాయి కదండి ఆల్మోస్ట్. ఇంకా అందుకనేసి ఇలా తీసుకొచ్చాము. ఇక్కడ చూసారు కదా, పిల్లలైతే ఇలాగ జారుడు బండని అవి ఇవన్నీ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా ఇలాగ అప్పుడప్పుడు పిల్లల్ని బయట తీసుకొస్తే చాలా బాగుంటుంది వాళ్ళకి కూడా. అందుకనేసి ఇలా తీసుకొచ్చామన్నమాట. మేమైతే లోకల్లోనే ఉంటాం కానీ ఎక్కువ బయటకైతే రామన్నమాట. ఇంకా ఇక్కడైతే బొమ్మలు కూడా అమ్ముతున్నారు కదా. ఇంకా ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్